జీవన పరిణామ క్రమంలో అనేక రూపాంతరాల తర్వాత, జన్మల తర్వాత మనిషి జన్మ ఎత్తి, ఈ మనిషి జన్మలో కూడా అనేక వేల సంవత్సరాల తర్వాత ఒక నాగరికమైనటువంటి సంస్కృతిలో బ్రతుకుతున్నటువంటి చరిత్ర ఈ రోజున ఉన్నది కదా. ఈ నేపథ్యంలో అనేక మతాలకు చెందినటువంటి, అనేక కులాలకు చెందినటువంటి, ప్రాంతాలకు చెందినటువంటి మనుషులందరూ కూడా వారి వారి ఆలోచన సరళి ప్రకారం, వారి వారి ఇష్టాల ప్రకారం మనకంటే ఒక ఉన్నతమైనటువంటి శక్తి ఉన్నదని, అదే భగవంతుడని, లేకపోతే వాటికి ఆ ఆలోచనకి ఏదైనా నామకరణం చేసి అలా ముందరకు వెళ్ళటం అనేటటువంటిది ఈ జీవితంలో జరుగుతున్నటువంటిది. సుమారుగా 100 మందిలో చాలామంది 90-95% వరకు కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక చింతనతో, నమ్మకంతో, భక్తితో ముందరికి వెళుతున్నటువంటి వారే. అలాగే మనం ఒక్కసారి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో చూసుకునేటట్లయితే అనేక వేల సంవత్సరాల్లో ఎంతోమంది ఆచార్యులు, భాగవతులు, గురువులు భగవంతుడి గురించినటువంటి ఉపదేశాలు ఇస్తూనే వచ్చారు. అలాగే భగవంతుడంటే ఎవరు, ఏమిటి, ఆ క్లారిఫికేషన్స్ కూడా అన్నీ వాటి తలక సమాహారమే మన సంస్కృతి. అలాగే మన భక్తి, మన తలక గుడులు కానీ, గోపురాలు కానీ, లేకపోతే మనం పాటిస్తున్నటువంటి వివిధ ఆచార వ్యవహారాలు, భక్తి సాంప్రదాయాలు కూడా. ఈ నేపథ్యంలోనే శరణాగతి పొందటము అంటే ఏమిటి, శరణాగతి అనేటటువంటి ఒక ధారావాహికని మీ ముందరికి తీసుకురావాలనుకుంటున్నాం. అనేక మంది గురువులు, ఆచార్యులు, భాగవతులు చెప్పినట్లుగా రామానుజాచార్యుల వారు కానీ, శంకరాచార్యుల వారు కానీ, త్యాగరాజ స్వామి కానీ, ఇంకా అనేక మంది ఇలాగా వారు ఏమేమి చెప్పారో, భగవంతుడిని ఎలా స్తుతించాలో, మన జీవితంలో కష్టాలని అన్నిటికీ ఆ భగవంతుడికి ఎలాగా సమర్పించుకోవాలో అనేటటువంటి ఈ సమాచారాన్ని అంతటినీ మనకు అందించడానికి ఒంటిమిట్ట ఆలయం అర్చకులు వీణా మనోజ్ కుమార్ గారితో ఈ ధారావాహికని కొనసాగించాలనుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త ఆపదల నుండి మనల్ని రక్షించడానికి, మనల్ని పరిరక్షించడానికి ఆ రామచంద్రమూర్తి మనందరి వెంట ఉండాలని మొట్టమొదటగా ఆ రామచంద్రుల వారిని మనస్సులో ధ్యానం చేసుకుని ఈ యొక్క శరణాగతి గూర్చి మనం తెలుసుకోవాలి అని మన ఆసక్తి ఉన్నట్లయితే మనం కొన్ని అవలంబించుకోవాలి. మొట్టమొదటగా అందుకు శరణాగతి పొందాలంటే ఆ అవలంబించుకోవాల్సినటువంటి లక్షణములు ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే దాన్నే భగవద్ రామానుజుల వారు ఒక 6 లక్షణాలుగా చెప్పారు. మనం తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఆనుకూల్య సంకల్పం అంటారు. అంటే ఆనుకూల్య సంకల్పం అంటే భగవత్ శాస్త్రరీత్యా వేదాది ఉపనిషత్తుల్లో ఆ సాక్షాత్తు స్వామి చెప్పినటువంటి ఎటువంటి ధర్మాచరణకు విరుద్ధంగా భగవంతుడికి ఇష్టమైనటువంటి కార్యకలాపాలనే చేస్తూ ఉండడమే ఆనుకూల్యమైనటువంటి సంకల్పం. ఇది మొట్టమొదటగా మనం ధర్మాచరణలో మనం ఆచరించి చూడాలి. అలాగే రెండవగా చెప్పినటువంటి ఆ యొక్క లక్షణం ఏమిటి, ప్రాతికూల్య వర్జనం. అంటే మనం ఎటువంటి కార్యాలు చేయకూడదు అని పరమాత్మ మనకు చెప్పాడో అటువంటి కార్యాలన్నింటికీ కూడా పూర్తిగా దూరంగా ఉండి పూర్తిగా భగవత్ సంబంధమైనటువంటి కార్యాలలోనే మనము అవలంబిస్తూ భగవత్ సంబంధంతో మనం ఎప్పుడూ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఆ రామానుజుల వారు. అలాగే ముఖ్యమైనటువంటి చాలా విశేషమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం పరమాత్మ పట్ల, అలాగే ధర్మాచరణ పట్ల, అలాగే శాస్త్రముల పట్ల, ఈ మూడింటి పట్ల కూడా చాలా విశేషంగా మనము మూఢమైనటువంటి విశ్వాసం మనకు కలిగి ఉంటే అప్పుడు ఈ యొక్క లక్షణం కూడా మనకు శరణాగతికి అవలంబిస్తుంది. తర్వాత ఎటువంటి 4వ లక్షణం చాలా గొప్ప లక్షణం. ఇది సాధారణంగా మనందరం కూడా చేయదగినటువంటిదే. ఇదే కైంకర్యం అంటారు. అంటే కైంకర్యం అంటే స్వామికి ఉత్సవాదులు ఇటువంటి కైంకర్యములు చేయడమే కాదు, ఒక పుష్పాన్ని తెచ్చివ్వడం కానీ, ఒక దేవాలయంలో ఎటువంటి పాత్ర అయినా మనం పోషిస్తూ ఉండడం. ఉదాహరణకు స్వామి వాహనం వెళ్తుంది, ఆ వాహనాన్ని మనం పట్టడం కానీ, దేవతా సంబంధమైనటువంటి ఒక ప్రవచనం జరుగుతుంది, ఆ ప్రవచనంలో మనం చేసేటువంటి చిన్న పని అయినప్పటికీ కూడా అది కూడా కైంకర్యం కిందకి వస్తుంది. భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యాన్ని కలిగి ఉండడం. తర్వాత 5వ లక్షణంగా చెప్తున్నారు భగవద్ రామానుజుల వారు, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవిలోనూ భాగవతులుగా చూస్తూ భగవంతుణ్ణి చూసుకుంటూ ఉండడం. ఇందులో మనం కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలను పూర్తిగా జయించినటువంటి స్థానాన్ని కలుగుతాం ఈ యొక్క 5వ గుణం మనకు అవలంబించినట్లయితే. ఆ తర్వాత వచ్చేటువంటి 6వ గుణం చాలా ముఖ్యమైనటువంటి గుణం. ఇదే భగవత్ సమర్పణం.
మనం ఎంత గొప్ప కార్యమైనా చేసి ఉండొచ్చుగాక, అది పూర్తిగా కేవలం భగవత్ సంబంధంతో భగవత్ అనుగ్రహంతో జరిగిందని భావించడం, నేను అన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా తొలగి ఉండడం, అటువంటి ఈ యొక్క 6 గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే శరణాగతికి యోగ్యులు అని భగవద్ రామానుజుల వారు, శంకరాచార్యుల వారు, ఇటువంటి వారందరూ కూడా మనకు పెద్దలు భాగవతులు చాలా విశేషంగా తెలపబడి ఉన్నారు. ఇటువంటి ప్రపత్తి ఈ యొక్క రామానుజుల వారు ఈ శరణాగతి గురించి ఒక 5 అంశములను చెప్తూ ఉన్నారు ఈ యొక్క వైష్ణవ సిద్ధాంత ప్రకారంగా. దానినే పంచ సంస్కార దీక్ష అని అంటారు. పంచ సంస్కార దీక్ష అనంటే శ్రీ వైష్ణవ శాస్త్రరీత్యా పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా జన్మతః జాగతే శుద్ర కర్మణా ద్విజితే భుజ అన్నట్టుగా ఆ పూర్తిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవికి ఈ పంచసంస్కార దీక్షల ద్వారా వాడు వైష్ణవుడిగా రూపాంతరం చెంది సమాశ్రయణాన్ని ధరింపజేసి ఆ అష్టాక్షరి మంత్రాన్ని తీసుకున్నటువంటి వాడు, భక్తి ప్రపత్తులను కలిగినటువంటి వాడు శరణాగతికి యోగ్యుడు అని ఈ యొక్క శాస్త్రరీత్యా కూడా చెప్పబడుతూ ఉన్నది ఈ యొక్క శరణాగతి గూర్చి. అంతటి విశేషమైనటువంటి శరణాగతి భగవద్ రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రంలో అమ్మవారితో కూడి ఉన్నటువంటి ఆ స్వామి సన్నిధిలో ఉత్తర పల్గొని నక్షత్రం రోజున ఈ విధమైనటువంటి శరణాగతిని స్తుతించారట. అంతటి శరణాగతి చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క శరణాగతి. ఆ శరణాగతి గద్యను ఎవరైతే పఠిస్తారో అటువంటి దానికి ఈ యొక్క శరణాగతి స్వామివారు ఇలా స్తుతించడం జరిగింది. భగవన్ నారాయణాభి మతానురూప స్వరూప రూప గణ విభవైశ్వర్య శీలాధ్యనవతికాశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం భగవతీం పద్మవనాలయాం అంటారు. మనం చెప్పాము శరణాగతి అంటే స్వామికి చేస్తారని, కానీ ఇక్కడ భగవద్ రామానుజుల వారు మొట్టమొదటిగా అమ్మవారిని స్తుతించారు. ఎందుకు అమ్మవారిని స్తుతించారంటే, మన ఇంట్లో కూడా సాధారణంగా మనం గమనించినట్లయితే పిల్లవాడు పుత్రుడు ఎన్ని తప్పులు చేసినప్పటికి కూడా తల్లి క్షమింపబడుతూ తనని రక్షిస్తూ వస్తుంది తండ్రి దగ్గర. అదేవిధంగా అమ్మవారు కూడితో ఉన్నటువంటి స్వామి దగ్గర మాత్రమే మనం శరణాగతి చేస్తే అమ్మవారు మన తరపున ఉండి మనం చేసినటువంటి ఎటువంటి అపరాధములైనా సరే వాటిని పూర్తిగా తొలగింపజేసి అవన్నీ కూడా సంహరింపబడి చేసి మనకు సంపూర్ణమైనటువంటి శరణాగతిని ఇవ్వమని, ఆ మోక్ష స్థానాన్ని మనకు ఇవ్వమని అమ్మవారు మన తరపున ఉండి ఒక న్యాయవాదిగా చెప్తుంది. అటువంటి గొప్పదైనటువంటి లక్షణం కలిగినటువంటి అమ్మవారు అటువంటి మహాలక్ష్మి ఎదుట శరణాగతి చేయాలి అని యొక్క శరణాగతిలో ఆ రామానుజుల వారు స్వామి గూర్చి చెప్పారు. అంతటి శరణాగతిలో చాలా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి శరణాగతులు ఒక రామానుజుల వారైనా, అన్నమాచార్యుల వారైతేనేమి, త్యాగరాజస్వారైతేనేమి, అంతెందుకు శంకరాచార్యుల వారైతేనేమి. శంకరాచార్యుల వారు ఒకానొక సమయమున కాశీ నగరంలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఒక 90 ఏండ్ల వృద్ధుడు అక్కడ డుకురుంకరణి అనే ఒక వ్యాకరణం చదువుకుంటూ ఉంటాడట. అటువంటి వ్యాకరణం చదువుతున్నటువంటి ఆ పెద్ద ఆయతను చూసి శంకరాచార్యుల వారు నవ్వి ఇలా అంటారట, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే నహి నహి రక్షతి దుఃఖం కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంతకంటే గొప్పదైనటువంటి శరణాగతి ఈ యొక్క శ్లోకం చాలా అనిపిస్తుంది. ఓ మూఢుడా, భజ గోవిందం, గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి భజించు. నహి నహి రక్షతి, సంసారమైనటువంటి కాలంలో నువ్వు అంత్య మార్గమునకు వచ్చావు. ఏ క్షణంలో ఈ యొక్క జీవుడు ఉంటాడో ఉండడో కూడా మనకే తెలియనటువంటి స్థానానికి మనందరం కూడా ఉన్నాము. అటువంటి స్థానంలో మనం ఎవరిని పట్టుకోవాలి? ఈ సంస్కృతం చెందినటువంటి డుకురంకరమైనటువంటి వ్యాకరణం రక్షిస్తుందా? అది ఈ వయస్సులో. ఈ యొక్క ఎవరినైనా సరే రక్షింపబడినటువంటి వాడు పరమాత్ముడు ఎవడైనా ఉన్నాడంటే అతనే గోవిందుడు. గోవిందుణ్ణి భజించు, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అని శంకరాచార్యుల వారు చెప్పబడితేనేమి, అలాగే ఈ యొక్క అన్నమాచార్యులు వరించినటువంటి కీర్తనలో భావింప సకల సంపద రూపమదివో అంటారు. తిరుమల గురించి ఇంతకంటే గొప్ప మాట ఎవరైనా చెప్పగలమా మనము? వెంకటనగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో
అల్లదివో హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో. భావింప సకల సంపద రూపమదివో అంటే మనం భావింపదలిస్తే సకల సంపదలకు నిలయమైనటువంటి రూపం ఆ యొక్క ఏడుకొండలవాడు, ఆ యొక్క ఏడుకొండల పర్వతమైనటువంటిది. శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి ఇటువంటి 7 పర్వతముల మీద ఆ స్వామి మనల్ని అనుగ్రహింపజేయడానికి ఉన్నాడు అని అన్నమాచార్యుల వారు అంటారు. అంతే ముక్తి కావలసినటువంటి వాడికి ముక్తి, మోక్షము, ధర్మము, కామము ఇటువంటివన్నీ కూడా ధర్మ మార్గంలో అన్ని పరమాత్మ మనకు అనుగ్రహింపజేయడానికి అన్ని కోరికలు తీర్చేటువంటి పర్వతంగా అన్నమాచార్యుల వారు ఒక్క నాటిలో చెప్పారు. మనము చూస్తూ ఉంటాము. ఇదే ఆగమంలో కూడా చాలా విశేషంగా శ్రీపాంచరాత్ర ఆగమంలో కూడా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీపాంచరాత్ర ఆగమంలో ముఖ్యంగా భగవత్ ఆరాధనకు చాలా వైశిష్ట్యం కలదు. భగవత్ ఆరాధన అంటే నిత్యము భగవంతుడేమో ఈ అప్రాకృతమైనటువంటి లోకంలో ఉంటాడు పరమాత్మ. కానీ మన యొక్క జీవుడు ఎలా ఉంటాడంటే ప్రాకృతమైనటువంటి లోకంలో ఉంటాం. అంటే పంచభూతాలని అనుసంధానం చేసుకుని ఉన్నటువంటి శరీరం మనది. పంచభూతాలకంతటికి కూడా విభేదంగా ఉండేటువంటి స్వరూపం స్వామిది. కానీ పంచభూతాలకు విభేదంగా ఉన్నటువంటి స్వామిని అర్చింపడానికి ఈ యొక్క జీవుడికి కూడా కొన్ని లక్షణాలు కలవు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటి శరీరానంతా కూడా శుద్ధి చేసుకొని భూతశుద్ధి అనేటువంటి యొక్క కార్యక్రమంతో నిత్యము భగవంతుడికి అర్చనాది విశేషాదులు ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి మోక్షమైనటువంటిది సులభతరము. వారికి మోక్షం యొక్క వాసనను భూమి మీద ఉన్నప్పుడే చూపిస్తాడట ఆ పరమాత్మ. అంతటి విశేషంగా ఈ యొక్క పాంచరాత్ర ఆగమములైతేనేమి ఆసమంతాత్ గమయతి ధర్మాధర్మో పదం పదం ఆగమస్తేన కథిత యతి వేదయితో విదుహు అంటోంది శాస్త్రం. అంటే ఆసమంతాత్ గమయతి, ఆసమంతాత్ అంటే ధర్మాన్ని అధర్మాన్ని వెచ్చింపజేసి ధర్మ మార్గంలో మనల్ని నిలుపబడేటువంటి, మోక్ష మార్గంలో మనల్ని నిలుపబడేటువంటి శాస్త్రం ఏదైనా ఉందంటే అదే ఆగమ శాస్త్రము అని చెప్తూ ఉన్నాడు. ఆ రంగనాథుడి దగ్గర శ్రీరంగ క్షేత్రంలో చాలా విశేషంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున మనం చెప్పుకున్నాం. ఆ యొక్క రామానుజుల వారు శరణాగతి గద్యను స్తుతించారట. అలా స్తుతించిన వెంటనే అశేషేహే హే పరిషత్ భగవత్పాదమూలే మగా సమర్పితాం అనన్య శరణం త్వత్పాదారవిందజుగలం శరణమహం ప్రపద్యే అన్నటువంటి యొక్క శరణాగతిని ఆయన చాలా వైభవంగా స్తుతించేటప్పటికీ ఆ స్వామి అశరీరవాణితో ఇలా పలికారట. ఆ యొక్క రంగనాథుడు ఎవరైతే నీ యొక్క దాసుడునని చెప్పుకొని ఈ యొక్క శరణాగతిని స్తుతిస్తాడో అటువంటి వాడి యొక్క తప్పులను ఎటువంటివి కూడా నేను చూడకుండా వానికి మోక్షానికి యోగ్యుడుగా చేస్తాను. అందుకే మనం వింటూ ఉంటాం రామానుజ దాసన్ అనేటువంటి యొక్క పదం. రామానుజుడి యొక్క దాసుడను అని చెప్తే చాలట అంతటి విశేషమైనటువంటి మోక్షాన్ని కూడా మనకు చాలా కరతలాకమలం చేస్తారట ఆ యొక్క స్వామివారు. అంతటి విశేషమైనటువంటి శరణాగతి గద్యనైతేనేమి చాలా విశేషంగా మనం చెప్పబడుతూ ఉన్నాము. అంటే ఇవన్నీ వింటుంటే ఒకటే అనిపిస్తుందండి. ఒక సామాన్యులుగా మనం ఆలోచించినప్పుడు అహంకారాన్ని వీడాలి, మనిషి నేను నాది అనేటటువంటి ఆ స్వార్థ చింతన వీడాలి. అంటే ఈ సృష్టినంతా నడిపించేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఒక శక్తి ఏదైతే నడిపిస్తున్నదో దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ దాన్నే మనము మన భాషలో భగవంతుడు అని చెప్పి మనం అనటం. దీనంతటికీ ఏంటంటే మనిషి కామక్రోధ లోభ మద మాత్సర్యాలకి గురి కావడం, తర్వాత అహంకారంతో మితిమీరిగా ప్రవర్తించటము. ఎప్పుడైతే ఇవి దాటి నేను కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి ఇంకొక శక్తి ఉన్నది అని గ్రహించి ఆ వైపు మనిషి ప్రయాణం చేస్తున్నట్లయితే తనలో ఉండేటటువంటి ఈ భావనలు, ఈ నకారాత్మకాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడే తన ఆనందంగా ప్రశాంతంగా తన బరువు అంతా ఏదో దిగిపోయినట్లుగా, తన బరువును వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నట్లుగా భావించి తద్వారా ఆనందాన్ని పొందుతాడు. దాన్నే ఇలాగా ఆచార్యుల వారు, రామానుజాచార్యుల వారు కానీ ఇంకా ఎంతోమంది కానీ రకరకాలైనటువంటి స్తోత్రాల్లో శ్లోకాల్లో వర్ణిస్తూ ఆయా ప్రాంతాల్లో ఆ పరిస్థితులను బట్టి ఆయా సమయాల్లో అప్పుడే అవసరాన్ని బట్టి అలా చెప్తూ వచ్చారు. కాబట్టి శరణాగతి అనేటటువంటిది అహంకారి తీసుకోలేడు. చెప్పుకున్నటువంటి లక్షణాలను పూర్తిగా కలిగి ఉన్నటువంటి వాడికే శరణాగతి అవలంబిస్తుంది. మనం ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా దుశ్శాసనుడు చీర లాగుతున్నంతసేపు, ద్రౌపది పట్టుకోనున్నంతసేపు స్వామి వస్త్రాన్ని ఇవ్వలేదట.
ఎప్పుడైతే రెండు చేతులు పైకెత్తి ద్రౌపది తన యొక్క పూర్తి దేహానికి సంబంధించినటువంటి అహంకారాన్ని కూడా వదిలి సంపూర్ణమైనటువంటి శరణాగతిని పొంది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఎక్కడా నాకు శరణం లభించలేదు స్వామి, నువ్వొక్కడవే శరణం ఇవ్వగలిగినటువంటి వాడవు అని ద్రౌపది రెండు చేతులు పైకెత్తిందో అప్పుడే స్వామి వస్త్రాన్ని ఇచ్చాడట. అంటే అంతటి పూర్ణమైనటువంటి దేహం మీద, మనకున్నటువంటి ఆలోచనల మీద, మన యొక్క స్వశక్తి మీద కూడా పూర్తిగా భగవన్మయమైనటువంటిదే అని సంపూర్ణమైనటువంటి భావన మనకు కలిగితే తప్ప అంతటి యొక్క శరణాగతి మనకు లభించదు, అంతటి స్థానాన్ని మనం పొందాలి అని చెప్తూ ఉన్నది. ఈ శరణాగతి ధారావాహికలో ఇంకా అనేక మంది మన ఈ చరిత్రల్లో, ఇతిహాసాల్లో ఎలాగా వారు శరణాగతిని పొంది వారు ఆ కైవల్యాన్ని పొందారో ఆ వివరాలు, ఎందుకంటే ప్రజా సామాన్యానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలుగా అవి మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటే మన జీవితాలు ఆనందమయమవుతాయని చెప్పడానికే ఆ ఉద్దేశంతోనే ఈ ధారావాహికని మొదలుపెట్టడం జరిగింది. తిరిగి ఇదే సమయానికి వచ్చే వారం మరికొన్ని విశేషాలతో వీణా మనోజ్ కుమార్ గారిని కలుసుకుందాం. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. శేషాచలం సమాసాద్య కశ్యపాద్యా మహర్షయః వెంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా.